హాయ్ ఫ్రెండ్స్, చలో చలో ఫిష్ పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. కొద్దిగా హాఫ్ ఉల్లిపాయ తీసుకొని కొంచెం కొబ్బరి తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఫిష్ ముక్కలు తీసుకొని అందులో ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసాను. ఇంకా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కొంచెం ఫిష్ పులుసులో నీసు వాసన ఉండదు ఎక్కువ. ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసాను, అది ఉల్లిపాయను కొబ్బరి పేస్ట్. ఇంకా నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వేస్తున్నాను. కొంచెం పసుపు వేసేసి ఇంకా బాగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇంకా ఉప్పు వేయలేదు కదా, ఫస్ట్ వేసాను కదా ఉప్పు, ఇంకోసారి మళ్ళీ టేస్ట్ చూస్తే అందులో కొంచెం తక్కువ అయింది, అందుకే ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఈ టైంలో కొంచెం చింతపండు పులుసు అండి, చిక్కటి పులుసు వేసుకోవాలండి. చిక్కగా ఉండాలి, అసలు కర్రీ బాగుండిద్ది. ఫిష్ ముక్కకి అంటుకొని ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ మీద మూత పెట్టేయాలండి. అది ఉడికేంత వరకు. ఉడుకుతున్నప్పుడు వస్తుందండి స్మెల్, సూపర్ అంటే సూపర్. ఇది నా మామ్స్ రెసిపీ అన్నాను కదండి. మీలో ఎంతమంది మామ్ చేతి వంట ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి దాని గురించి. ఇంకా చూడండి ఉడుకుతుంది కదా, అంత స్మెల్ వచ్చిందండి. అప్పుడైతే నాకైతే ఇంకా అన్నం ఆ పులుసుతోనే తినేయాలనిపించిందండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇది స్పెషల్ మసాలా ఒకటి వేస్తానండి ఇందులో, వేయించిన జీలకర్ర, ధనియాలు, ఇంకా మెంతులు పౌడర్ అండి వేస్తే ఇంకా గుమగుమ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.